హలో హాయ్ అండి. ఈరోజు ఆంధ్ర స్టైల్లో మీకు బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నా అండి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లో ఆనియన్స్, జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి, కరివేపాకు అండి. నేను కరివేపాకు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఇంకొంచెం అల్లం ఉంటే అల్లం దంచుకొని వేసుకుని ఇంకా బాగుంటుంది. దాంట్లో కొంచెం ఫ్రై అవ్వాలండి. దాంట్లో కొంచెం టమాటా ఒక రెండు టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు అండి, పసుపు యాడ్ చేసుకున్నాము. పసుపు యాడ్ అయిన తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై కొంచెం వేగనివ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే బీరకాయలో చాలా ఫైబర్ తినడం వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, గట్ హెల్త్కి చాలా మంచిది. సో దీంట్లో వాటర్ కంటెంట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. బీరకాయ అయితే మనం కట్ చేసుకుని పీసెస్ వేసుకున్నామండి. దీంట్లో సాల్ట్ అంటే కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయాలంటే ఒక 5 మినిట్స్ అంతే. ఫ్రై చేసేసుకొని దీనిపైన ఒక క్యాప్ పెట్టుకోవాలి, మూత పెట్టేసేయండి ఒక 5 మినిట్స్. మరీ ఎక్కువ కాదండి, ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఎందుకంటే మరీ ఫ్రై అయిపోతే దాంట్లో ఉన్న వాల్యుబుల్స్ అన్నీ పోతాయి కాబట్టి ఒక 5 మినిట్స్ చాలు. కొంచెం ఆయిల్ రావాలి పైకి. అగోండి వచ్చింది, ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. ఒకసారి మీరు చూడండి. హెల్త్కు హెల్త్ అండ్ కర్రీ టేస్ట్ అయితే మరి ఇంకా లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మీకు జొన్న రొట్టెల్లో అయినా సరే, ఈవెన్ రైస్లో అయినా చాలా బాగుంటుందండి. అగోండి కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో పెసరపప్పు అండి నానబెట్టి కొంచెం ఉడికినివ్వాలి. ఉడికించి ఒక సిటీ 2 విజల్ వచ్చినాక ఉడుకుతుంది కదా మెత్తగా, ఆ పప్పుని ఈ బీరకాయ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేస్తున్నాను నేనైతే. అవునండి, బీరకాయ కాదు, అందులో యాడ్ చేసుకున్నాము. పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు అండి ఇది. అవ్వండి, దీంట్లో మనకి సరిపడినంత కారం వేసుకోవాలండి. కొద్దిగా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం, దాంట్లో కారం కొద్దిగా లిటిల్ బిట్ మరీ వేయొద్దండి. నేనైతే కారం లైట్గా కొంచెం కలర్ రావడానికి మాత్రం యాడ్ చేస్తున్నాను. కలర్ అవ్వండి కొంచెం యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దీన్ని కప్పెట్టాలండి. పెసరపప్పు కూడా చాలా మంచిది హెల్త్కి. చాలామంది న్యూట్రియన్స్ చెప్తారు పెసరపప్పు తినండి, సో బీరకాయ తినండి. ఇది ఈ కాంబినేషన్ కర్రీ మాత్రం అదిరిపోతుందండి. అదంటే వేరే లెవెల్ అసలు. దీంట్లో ఫైబర్ ఉంటుంది, రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, అండ్ వాటర్ కంటెంట్ ఉంటుంది, ఇంకా పెసరపప్పు ఉంది. అన్నీ కూడా హెల్త్కి సంబంధించింది. సో మీరు ఆ కళ్ళు మూసుకొని, చిన్నపిల్లలండి స్పెషల్లీ చిన్నపిల్లలు ఉంటారు కదా, లంచ్ బాక్స్ మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి 2 చపాతీలు అనే ఈ కర్రీని మాత్రం కూరలు ఎక్కువ పెట్టండి. అగోండి పప్పు అయితే వేసాము, కొంత మూత పెట్టి తీసిన తర్వాత కర్రీ ఇలా రెడీ అవుద్దండి. టేస్ట్ చూసి నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఫాలో అయితే కనుక ఇంకా కొత్త కొత్త హెల్త్కి సంబంధించిన మాత్రం నేను తీసుకొస్తా. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.